కోటి ఎస్బీఐ వద్ద ఇవాళ ఉదయం జరిగినటువంటి కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం లోపల 6 lakhs డిపాజిట్ చేసేందుకు వచ్చినటువంటి రిన్సిద్ అనే యువకుడిపై కాల్పులకు తెగబడ్డారు. సో ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆల్రెడీ క్లూస్ టీమ్ ఇక్కడికి చేరుకుంది. అటు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం 2 బుల్లెట్స్ని నిందితులు రిన్సిద్ పైన ఫైర్ చేశారు. సో ఫైర్ చేసినటువంటి బుల్లెట్స్ని కూడా ఇక్కడ క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో రిన్సిద్కి సంబంధించినటువంటి చెప్పులను సైతం మనం ఇక్కడ చూడొచ్చు. అతడి రైట్ లెగ్లో 2 bullets ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో వెంటనే ఉటౌటిన ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్థానికులు బాధితుడిని మలక్పేట్ యశోద హాస్పిటల్కి తరలించారు. సో అక్యూజ్డ్ ఎటు వెళ్ళి ఉంటారు అనేటువంటి దానికి సంబంధించి ఫర్దర్గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు క్లూస్ టీమ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మనం ఇక్కడ వాళ్ళు సేకరిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు బాధితుడికి సంబంధించినటువంటి చెప్పులను ఎక్కడైతే ఇక్కడ మొత్తం బాధితుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయో సో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ని అయితే ఇప్పటికే క్లూస్ టీమ్ సేకరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ప్రజెంట్ స్థానిక పోలీస్ అధికారులు మొత్తం ఈ ఘటన అయినటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కి ఊటౌటిన చేరుకొని మొత్తం ఇక్కడ జరిగినటువంటి విధానాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూడవచ్చు. అటు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇప్పటికే మొత్తం అన్ని ఎవిడెన్స్ని కూడా ఇక్కడ సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సో మెయిన్ ఎస్బీఐకి సంబంధించినటువంటి ఏటీఎం కోటి హైదరాబాద్ మొత్తానికి కూడా ఇది మెయిన్ బ్రాంచ్గా ఉంటుంది కోటి ఎస్బీఐ అంటే. సో దాని పక్కనే ఇక్కడ బయట ఈ తరహాలో ఒక ఏటీఎం సెంటర్ని ఏర్పాటు చేశారు.